మరి ఈ రోజు ఇంతటి మహత్కార్యాన్ని మా శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారు ఆత్మకథ అనే సినిమా తీసి దాని ఫస్ట్ పోస్టర్ లాంచ్ మీ అనకాపల్లి ప్రజల సమక్షంలోనే చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతటి బ్రహ్మాండమైన వేదిక మీద వారు డైరెక్షన్ చేశారు. ఈ పోస్టర్ లాంచ్ ఏంటి ఆ సగం చుట్టుగాడు ఎవరు ఊళ్ళో మీరు పంచాయతీ చేస్తే బెదిరిపోతావా? పని ఇక్కడ పని చేసామంటే సార్ వీడికి నాకు అసలు సంబంధం లేదు సార్. పాటిస్తే పెళ్లికి వచ్చాను, జగన్ పెడతానంటే లోపలికి వచ్చాను, అది కూడా పెద్ద బాగాలేదండి. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేయడం వల్ల నాకు అంత గుర్తింపు వచ్చింది. సో త్వరలోనే ఆయనతోటి కలిసి మా తమ్ముడు నేను ట్రావెల్ చేస్తున్నాం మంచి మంచి సినిమాల్లో. ఫస్ట్ టైం ఓపెన్ చేయాలన్నప్పుడు నాకు శ్రీకృష్ణ కానీ సురేష్ గారు అని చెప్పింది ఏంటంటే, అనకాపల్లి అమ్మవారు చాలా పవర్ఫుల్ ఉన్నారు, అలాగే అనకాపల్లిలో ఉన్న జనం కూడా చాలా మంచివాళ్ళు, ఎవరిని ద్వేషించడాలు ఎవరిని దూరం చేయడాలు అనేది ఉండదు. కాబట్టి మనం ఫస్ట్ లాంచింగ్ అక్కడ చేద్దామని చెప్పేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే రామకృష్ణ గారు గురంటే రాజకీయంగా అన్నయ్య చాలా చెప్పేశారు, కొద్దిగా మనం ఏం చెప్పలేము. కాకపోతే ఒక మంచి వ్యక్తి ఒక మంచి ప్లేస్ లో ఒక మంచి చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మనం కూడా ఆయన వెంట ఉండి మనం ఆయన్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఆయన్ని ఎప్పుడు గెలిపించుకుంటూ మంచి జరిగేటట్టు, మన ప్రాంతానికి ఒక మంచి జరిగేటట్టు ఒక మంచి వ్యక్తిని ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని నేనైతే ప్రాణంగా కోరుకుంటాను. అలాగే మరోసారి అన్నయ్య శ్రీకృష్ణ అన్నయ్యకి కృతజ్ఞతలు చెప్పుకుంటా. థ్యాంక్ యూ. నాకు కొత్తగా ఉంది, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే భయం వేస్తుంది. ఫస్ట్ ఈ మూవీలో హీరోయిన్ కింద చేస్తున్నాను. ఇక్కడ పోస్టర్ నుంచి చాలా హ్యాపీగా ఉంది. పైగా మన అనకాపల్లిలో జరగడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. పోస్టర్ లాంచింగ్ తర్వాత మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లేస్ నాకు ఎందుకంటే మాట్లాడటం రాదు. అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి, హాయ్ అనకాపల్లి. చాలా ప్రాంతాల్లో చాలా మంది మనుషులు కలుస్తూ ఉంటాం, బంధాలు ఏర్పడతాయి. కానీ నాకు అనకాపల్లికి ఇక్కడ నుంచి బంధం ఉంది. మీతో నేను తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఒక గర్వంగా చెప్తాను, మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చాను. మంచి మనసులు మంచి మనుషుల మధ్య నేను తొలిసారిగా నేను ఫారెస్ట్ ర్యాబిట్ లాంటి ఉండండి. ర్యాబిట్ అందరికీ ఇష్టమే, గమ్ము దాని మీద ఎవరు వేటాడటానికి కానీ దాని మీద వచ్చి పడిపోయి దాన్ని చంపేద్దామని కానీ అనుకోరు. అలా నేను మీరు కాపాడుకున్నంత కాలం తెలుగు మనిషిగా తెలుగు నటుడిగా మీ అందరి గుండెల్లో ఉంటా. అందుకనే ఒక మంచి మనుషులు మంచి మనసుల మధ్యన చేసుకోవాలని ఈరోజు ఆత్మకథ అని నేను తొలిసారిగా చేస్తున్నటువంటి హీరోగా చేస్తున్నటువంటి సినిమా. ఈ సినిమాని మీ మనసుల మధ్యన చేయాలి, మీ కరతాల ధ్వనుల మధ్యన చేయాలని నా టైటిల్ లాంచ్ ఇక్కడ చేశాను. అందుకు మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. మామర్దులు, చెల్లెళ్ళు, నా కుటుంబ సభ్యులుగా అనుకుని ఈ చిన్న సినిమాని, ఈ చిన్న మనిషిని, కొడుకు కొంచెం ఎక్కువగా ఉంటారు కానీ మనిషి చిన్నోడే. సో మీరు అందరూ ఆశీర్వదించాలి. ఇక మన సినిమా అనుకుని మీరు దాన్ని ఆదరించాలి. ఆత్మకథ సినిమాకి సంబంధించి ఈ చిత్ర దర్శకులు కొండ్రెడ్డి శ్రీనివాస్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే నన్ను హీరోగా ప్రతి మనిషి జీవితంలోనూ చాలా కళలు ఉంటాయి. నేను జెమినీ టీవీలో వర్క్ చేస్తున్న రోజు నుంచి చాలా కళలతోనే ఉన్నాను. ఎన్నో రాత్రులు గడిపిన ఎన్నో కష్టాలు పడ్డాను. ధైర్యం పవన్ కళ్యాణ్ గారు ఇస్తే నా సినిమా ధైర్యం మా సీనన్న ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సీనన్న. నన్ను ఫస్ట్ టైం హీరోగా ముందు నిలబెట్టారు. ఇక మా సినిమాలో రూప్ గారు కాకినాడ నుంచి వచ్చారు. ఇవి చాలా అద్భుతమైన నటు అవుతుంది రాబోయే రోజుల్లో. రేపు సినిమా చూసినారు మీరు అందరూ అభినందిస్తారు ఖచ్చితంగా. పేజ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్న గొప్ప అమ్మాయి, మీ ఊరు అమ్మాయి, తను నా సినిమాలో హీరోయిన్ గా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ రాబు గారు. ఇక మా అన్నయ్య నాకు
ఫలం కోసం కొంతమంది అనుకుంటే రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి గారు ఎన్నోసార్లు నన్ను పక్కన నుంచి పెట్టిన మా తమ్ముడు అన్నాడు. ఇవాళ నాకు మీరు నా కోసం నిలబడ్డారు, అది గుండెల నిండా ఇప్పుడు నిలబెట్టుకుంటా. నన్ను ఫస్ట్ శోభన్ బాబు అని పిలిచింది కూడా ఈయన. శోభన్ బాబు గారు అని పిలిచి ఇవాళ నేను నిలబడ్డాను. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ఇలాంటి సోదరులు మనం ఎంకరేజ్ చేయాలి. ఈ ఆత్మకథ సినిమా అనకాపల్లిలో మా ఫోటోలో ఇట్లా అందరం కలిపి చేస్తూ థ్యాంక్ యూ.